అలా ఎందుకు చేసావు బుచ్చి మామ? హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఈ రోజు మనం పెద్ది మూవీ గురించి డీటెయిల్ రివ్యూ మాట్లాడుకుందాం. సినిమా గురించి చెప్పాలంటే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. అన్ని లైన్ గా మాట్లాడుకుందాం ఒక్కొక్కటిగా. సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్ చేయగానే సినిమా స్టార్ట్ అవ్వగానే గేమ్స్ అని అదని ఇదని చూపించి కొద్దిసేపటికి మన రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ అయితే వస్తుంది. ఇంట్రడక్షన్ సీన్ అయితే నాకంత కిక్ అయితే ఇవ్వలేదు, ఒక మంచి ఎలివేషన్ అయితే అనిపించలేదు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం పీక్ అసలు. ఆయన లాస్ట్ రంగస్థలం అప్పటి నుంచి ఆయన యాక్టింగ్ అయితే అదే లెవెల్లో ఉంటుంది. కానీ స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ సీన్ తర్వాత కొన్ని సీన్స్ కొన్ని డైలాగ్స్ కానీ కొన్ని సీన్స్ కానీ కొంచెం ఓవర్ గా అనిపిస్తాయి. మరి అట్లా ఎట్లా జరుగుతుందిరా అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే కొన్ని చెప్తాం మీకు ఎగ్జాంపుల్. ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ స్టోరీ నేరేషన్ ఇస్తుంటాడు. అప్పుడు చెప్తాడు పెద్ది కొడితే 3 గ్రౌండ్ల అవతల బాల్ పడిందని. అది కొంచెం మనకు ఓవర్ అనిపిస్తుంది. అంతేకాదు ఆయన పేరు మీద అక్కడ ఒక రాయి కూడా పెట్టారు ఆ బాల్ బ్లడ్ ప్లేస్ లో అని అంటది. అది కొంచెం మరీ అతిగా లేదా అనిపించింది. హీరోయిన్ లవ్ ట్రాక్ మన జాన్వీ కపూర్ ని మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా ఆబ్జెక్టిఫై గా చూపించారు. ఇది వినయ విధారామని మించిపోయింది. ఆ లవ్ ట్రాక్ కూడా చాలా అన్వాంటెడ్ గా అనిపిస్తుంది. ఆ లవ్ ట్రాక్ తీసేసిన సినిమా మంచిగా ఉంటది అనిపిస్తుంది. అన్వాంటెడ్ గా ఏదో పెట్టాలన్నట్టు పెట్టినట్టే ఉంటది కానీ స్టోరీలో ఇంక్లూడ్ అయినట్టు ఉండదు. హీరో క్యారెక్టర్ కూడా హీరోయిన్ తోటి చాలా రూడ్ గా బిహేవ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విలన్స్ హీరోయిన్ తో రూడ్ గా బిహేవ్ చేస్తే హీరో వెళ్ళి కొడతాడు. కానీ హీరో కూడా అదే బిహేవియర్ తో హీరోయిన్ తో చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా కొన్ని క్యారెక్టర్లు అంటే ఇప్పుడు మున్నాబాయ్ క్యారెక్టర్ అంటే ఆయనని నార్త్ నుంచి తీసుకొచ్చి మున్నాబాయ్ అంటే మనకు ఆయన సపరేట్ మైండ్ ఉంది కాబట్టి ఆయన ఒక విలేజ్ లో పెట్టి ఒక ఊరు మనిషిగా చూపిస్తే అంత కనెక్ట్ కాలేదు ఆయన క్యారెక్టర్ కి. ఇంకొకటి ఏంటంటే హీరో మదర్ క్యారెక్టర్ హీరోకి ఉన్న బాండింగ్ కి అస్సలు మనం కనెక్టే కాము. ఎమోషనల్ గా అస్సలు కనెక్ట్ కాము. ఎందుకంటే హీరో మదర్ క్యారెక్టర్ సినిమాలో 2 సార్లు కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు 2 సార్లు 3 సార్లు కనిపిస్తుంది. అలా కనిపించినంత మాత్రాన మనం ఎమోషనల్ కావాలంటే ఎట్లా అవుతాం? హీరో మదర్ కి మధ్యలో సీన్స్ ఉండాలి, ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. అప్పుడే కదా మనం కనెక్ట్ అవుతాం. ఎమోషనల్ సీన్ లో హీరో మదర్ వచ్చి హీరో దగ్గరికి కుస్తీ చేస్తుంటే వచ్చి ఇలా వద్దురా వదిలేద్దాం రా అని అంటది. మనకు అస్సలు కనెక్ట్ అయితే అస్సలు కాము. ఇక ఫస్ట్ హాఫ్ అయితే మరి యావరేజ్ గానే అనిపిస్తుంది. కొంచెం ఫ్లోలో ఇంటర్వెల్ సీన్ బాగా అనిపించింది. కొంచెం ఒక మంచి ఇంటర్వెల్ అయితే పడింది. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అయిన సినిమా ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే కొంచెం బెటర్ గా అనిపించింది. మెయిన్ గా కుస్తీ సీన్స్ చాలా వరకు మరి బాగా అనిపించినాయి. కుస్తీ సీన్స్ అనేవి రామ్ చరణ్ గారి బాడీ ఆ ఫిట్నెస్ అదంతా చూస్తుంటే ఒక హనుమాన్ లుక్ అయితే వచ్చింది. చాలా బాగా అనిపించింది ఆ సీన్ మాత్రం. ప్రీ క్లైమాక్స్ లో ఎమోషన్ కొంచెం వర్కౌట్ అయింది. ఎమోషనల్ అవుతాం మనం కూడా. మెయిన్ గా హాస్పిటల్ సీన్ ఉంటది, అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో కొంచెం ఎమోషనల్ అవుతాము. ఇదే ఫ్లో లో క్లైమాక్స్ కి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాము. క్లైమాక్స్ కి వెళ్ళిపోయాక కొంచెం ఎమోషనల్ అయితే క్లైమాక్స్ కి అయితే మనం కనెక్ట్ గా హీరో డైలాగులు చెప్తాడు అన్ని ఉంటది కానీ క్లైమాక్స్ ని మనం ఓన్ చేసుకోలేము. అంత కనెక్ట్ అయితే కాము. ఏదో అయిపోయిందంటే అయిపోయింది అన్నట్టు ఉంటది కానీ క్లైమాక్స్ కి అయితే అంత కనెక్ట్ కాము. సినిమా ఎట్లుందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, ఎమోషనల్ గా మనం కనెక్ట్ కాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే రంగస్థలం సినిమా ఉంది. క్లైమాక్స్ లో మంచి ఎమోషనల్ తో గుండెలు పిండేటట్టుగా ఎమోషనల్ సీన్ వస్తుంది. ఎండింగ్ కూడా ఎమోషనల్ గా ఎండ్ అవుతుంది. సాడ్ ఎండింగ్ అవుతుంది. మనం బయటికి వెళ్ళినాక కూడా ఇదిరా సినిమా అంటే అని మనం ఓన్ చేసుకుంటాం. దీంట్లో ఎమోషనల్ సీన్ లో ఎమోషనల్ అయినా అది ఆ సెకండ్ వరకే ఎమోషనల్ అవుతాం. తర్వాత మనం బయటికి వెళ్ళినాక దాని గురించి అనుకోవడం అట్లా జరగదు. ఇంకో రీజన్ ఏంటంటే క్లైమాక్స్ కి ఎక్కువ కనెక్ట్ కావడానికి హీరో స్టోరీ అనేది ఒక గేమ్ మీద ఉండి ఒక గేమ్ కోసం పోరాడి క్లైమాక్స్ వరకు ఉంటే బాగుంటుండేనేమో అనిపించింది. ఇన్ని గేమ్లు ఆడి సడన్ గా క్లైమాక్స్ లో వేరే ఒక గేమ్ ఆడతాడు. ఆ గేమ్ గురించి కూడా మనకి డీటెయిల్ గా చూపించారు. అంత కనెక్ట్ గా ఆ గేమ్ లో విన్ అయినా కూడా అంత కనెక్టివ్ గా అనిపించదు. మొత్తానికైతే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే యావరేజ్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఆయన యాక్టింగ్ కోసం మాత్రం పక్కా వెళ్ళండి సినిమాకి. వన్ టైం వాచబుల్ అని చెప్తాను నేనైతే. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో కామెంట్ చేయండి. ఇది నా రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి.